నా పేరు కర్నల్ సింగ్. నన్ను ఆలోచించుకోనివ్వండి. ఇంతకీ మీ ఇద్దరిలో మా మోటు ఎవరు? చిన్నప్పుడు నేను తనకి చాలా ఆర్మీ కథలు చెప్తూ ఉండేవాడిని. అరే ఫౌజీ అంకుల్, మీరా? చిన్నప్పుడు నాకు మీరు బోల్డ్ అని కథలు వినిపించేవారు. మీ మోటుని నేనే. ఇదిగో ఇతను నా మిత్రుడు పతులు. పతులు, ఈయన మా ఫౌజీ అంకుల్. నమస్తే. కూర్చోండి అంకుల్ గారు. అరే ఇది చాలా మురిగ్గా ఉంది, దుమ్ము దుమ్ముగా ఉండు. సారీ, నేను కుర్చీ శుభ్రం చేద్దామని తీశాను. అయినా ఈ పతులు ఏది సరిగ్గా శుభ్రం చేయడు. మోటు, నీ పేరుకు తగ్గట్టే నువ్వు మోటులాగే ఉన్నావు. నేనేమనుకున్నానంటే పెద్ద అయితే నువ్వు మారుతావు అనుకున్నాను. కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. రేపు ఉదయం నుంచి ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. నేను నీ భారీ శరీరాన్ని తగ్గించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. కమ్ ఆన్, స్టార్ట్. 30 సెకండ్లో తయారయ్యి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాలి. పతులు, నువ్వు కూడా త్వరగా నిలబడ్డారంటే వెళ్ళండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఏంటి అప్పుడే అలసిపోయారా? ఓకే, అయితే ఇప్పుడు క్రాలింగ్ చేసుకుంటూ రండి. ఇట్స్ అన్ ఆర్డర్. కమ్ ఆన్, స్టార్ట్. యు లేజీ డాగ్స్, ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. గొంతు ఎండిపోతుంది అంకుల్, మంచినీళ్ళు. కీప్ క్రాలింగ్. మీకు మంచినీళ్ళు ఇస్తాను ఫినిషింగ్ లైన్ టచ్ చేశాక. కానీ మీకు మంచినీళ్ళు ఇవ్వాలంటే ముందు ఫ్రాగ్ జంప్ చేయాలి. కమాన్ సైనికులారా, ఫ్రాగ్ జంప్ చేయండి. గో. దాన్ని చూడండి, అంత చిన్న ఫ్రాగు ఎంత హుషారుగా జంప్ చేస్తుందో. కానీ మీరిద్దరూ ఇంత పెద్దవాళ్ళై కూడా నత్తల్లాగా నడుస్తున్నారు. కమాన్, త్వరగా, ఇంకా వేగంగా. ఏ కప్ప సోదరుడా, ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తావు? వెళ్ళు ఇక్కడి నుంచి. ఓకే, ఐ థింక్ ఈ రోజుకి ఇది సరిపోతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సార్. పెద్దన్నయ్య, కాపాడు, మా ఫౌజీ అంకుల్ దగ్గర నుంచి కాపాడు. ఒక్క రోజులో ఖండంతా కరిగిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇంకొద్ది రోజులు ఆయన ఇక్కడే ఉంటే మేము ఏమైపోవాలి? మీరిద్దరేం దిగులు పడకండి. జిడ్డులో పట్టుకున్న బంధువులను వదిలించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీ ఫౌజీ అంకుల్కి ఈ రోజు రాత్రే చివరి రాత్రి అవుతుంది. మేము భూతాలు వచ్చాం. 20 ఏళ్ల నాటి భూతాలు వచ్చాం. భూతాలు వచ్చాయి. అంకుల్ గారు లేవండి. నిద్ర లేపడంలో మాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఓ భూతాలారా, తలుపులు కిటికీలు గడియ పెట్టున్నాయి కదా, మీరు లోపలికి ఎలా వచ్చారు? మేం భూతాలం కదా, మాకు కిటికీలు తలుపులు అవసరం లేదు. మేం గోడల్లోంచే దూరం చేయగలం. నేను బ్రిటిష్ కాలం నాటి భూతాన్ని. నాకు కొత్త వాళ్ళంటే అస్సలు గిట్టదు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. కొత్త వాళ్ళని మర్యాదగా మాకు అప్పగించండి, లేకపోతే ఫౌజీ అంకుల్, మీరు వెంటనే పారిపోండి. ఈ భూతాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ పురిపిరి నగర్లోకి కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వు. మీరు వెంటనే పారిపోండి. బాబూజీలు ఎప్పుడు పారిపోరు, పారిపోయేలా చేస్తారు. 3 క్షణాల్లో తోలు చేస్తారు. 1, 2, 3. ఆగండి. నా చావునే కొంచెచ్చుకున్నట్టు అయిందే. కమాన్ సైనికులారా,
30 సెకండ్లో సిద్ధం అవ్వండి. అంకుల్ గారు మంచినీళ్ళు. పెద్దన్నయ్య కాపాడు, మా ఫోజీ అంకుల్ నుంచి మమ్మల్ని కాపాడు. హలో కర్నల్ సింగ్, యుద్ధం ప్రారంభమైంది. అర్జెంట్ గా ఫ్రంట్ కు వచ్చేయండి. దట్స్ మై ఆర్డర్. ఓకే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. సార్, నాతో పాటు 2 సైనికులు తీసుకొస్తున్నాను. వాళ్ళు చాలా ధైర్యస్తులు, సమర్థులు. వాళ్ళ పేర్లు మోటు, పతులు. ఇప్పుడే ఒక వార్త అందింది, యుద్ధం ఆగిపోయింది. మీరు వెంటనే రావాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎన్ ఆర్డర్. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. వేలు నుంచి ఉంగరం రాలేదు అంటే ఆ ఉంగరాన్ని కట్ చేయాలి, తప్పదు. మోటు, కోటీశ్వరుడైన మీ ఫౌజీ మావయ్యని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆయన కనుక ఇంకా ఇక్కడే ఉన్నాడంటే డబ్బు మీద ఆశతో ఆయన్ని ఎవరో ఒకరు కిడ్నాప్ చేసినా చెయ్యొచ్చు. నేను రేపు ఉదయాన్నే మా కోటేశ్వరుడు మావయ్యని తిరిగి పంపించేస్తాను. రేపు ఉదయం కాకముందు చీకటి చంద్రుడు వస్తాడు. ఆ చీకట్లో డాన్ అవ్వాలనుకునే ఈ జాన్ మీ అంకుల్ ని కిడ్నాప్ చేస్తాడు. అద్భుతం బాస్, అద్భుతం. వాళ్ళే కవిత చెప్పారు. మోటు అంకుల్, నాకు ఓ విషయం చెప్పండి. కోట్ల రూపాయలు ఎక్కడ దాచారో మాకు చూపండి. అద్భుతం బాస్, అద్భుతం. వాళ్ళే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, మోటు అంకుల్ ని పట్టుకురండి. అంకుల్, ఈ దొంగలు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీరు వెంటనే పారిపోండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. వెంటనే పారిపోండి. వీళ్ళని నేను ఆపుతాను. ఒక ఫౌజీ ఎప్పుడు పారిపోడు, పారిపోయేలా చేస్తాడు. కర్నల్ సింగ్, అటాక్! పారిపోతున్నాను. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి ఆలోచించు పతులు, లేదంటే రేపు ఉదయాన్నే మళ్ళీ ఎక్సర్సైజ్ కి వెళ్ళాలి. ఇక్కడేం చేస్తున్నారు? ఐడియా సజ్జి. బాక్సర్ అన్నయ్య, మా ఇంట్లో ఎవరో దొంగ దూరాడు. వాడి తుక్కు రేపి తోలు తీసి ఇంట్లోంచి పంపించేయరా. నా ఇంటి పక్కకే దొంగతనం చేయడానికి వచ్చాడంటే ఆ దొంగకి ఎంత ధైర్యం ఉండాలి. వాడి నడుము విరగ్గొడతాను చూడండి. ఎవరా దొంగ? ఎంత ధైర్యం నీకు? ఏ దొంగ, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా. బాక్సర్ అన్నయ్యకి చీకట్లో కర్నల్ మావయ్యని చూస్తే ఏమీ అర్థం కాదు. దొంగ కాదు ఫౌజీ అని గుర్తుపట్టలేడు. బాక్సర్ అన్నయ్య దెబ్బలకు తట్టుకోలేక ఫౌజీ మావయ్య వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే దొంగతనం చేస్తావు? ఏయ్, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. వదిలిపెడతాను కూడా. ఏయ్, వదులుతావా లేదా? వదిలు. ఏయ్, ఏయ్, నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. ఏయ్. చాలా రోజుల తర్వాత ఫైటింగ్ లో మజా వచ్చింది. అరే ఫౌజీ అంకుల్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మోటుని. మీరు నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు మీరు నన్ను మోటు అని పిలిచేవారు, మర్చిపోయారా? అయితే వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళు మా పక్కింటి వాళ్ళు, మోటు పత్రు. అరే,
పొరపాటుగా నేను వీళ్ళింటికి వచ్చేసాను. వీళ్ళిద్దరూ మన మధ్య గొడవ పెట్టేశారు. ఏమిటి వీళ్ళకింత ధైర్యమా? మోసం చేసి నేను మీతోనే గొడవ పడేలా చేస్తారా? ఇక జన్మలో వీళ్ళు ఎవరి మధ్య గొడవ పెట్టకుండా చేస్తాను. ఏయ్! మోటు అటాక్! Yes, sir. ఆయన చెబుతున్నది నీ కాదు, బాక్సర్ అన్నయ్యకి. బతికుంటే బలు సాగు తినొచ్చు, పారిపోదాం పదా. మోటు, ఏయ్, ఆగండి. మరి నువ్వే కదా ఆగండి. తను మీ ఎక్కడికి పౌజీ అంకుల్ అని పారిపోతారు? చెప్పావు. అవుతారా లేదా? అరే నా చిన్నతనంలో మా ఇంటికి కూడా ఓ ఫోజ్ అంకుల్ వస్తూ ఉండేవారు. నేను ఆయనే ఈయన అనుకున్నాను. ఈ రోజు నా పరిగెడుతూనే ఉండు, వెనక్కి తిరిగి చూడకు. ఆగండి. ఆగండి. ఆగుతారా లేదా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఏయ్! ఈ రోజు నా చేతిలో పచ్చడైపోతారు.